వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ ఇంటర్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. అప్డేట్ ఇంకా తెలుసుకున్న వీడియోని లైక్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ కొద్దిగా సపోర్ట్ చేయండి. ఇక్కడ చూస్తే మనకు చూడండి వాట్సాప్‌లో ఇంటర్ ఫలితాలు అనేది మనకు టుడే లేటెస్ట్‌గా వచ్చిన అప్డేటు. ఆల్రెడీ ఇదే అప్డేట్ మనకు నిన్నైతే రావడం జరిగింది. ఈరోజు కూడా మనకు అప్డేట్ ఇచ్చారు. ఈ వీడియోలో చాలామంది అయితే అడిగారు నేను చేసిన వీడియోలో. మనకు 12థ్ నుంచి 15థ్ అన్నారు కదా! ఏ టైంలోపు రావచ్చు? ఏ డేట్‌లోపు రావచ్చు అనేది అడుగుతున్నారు. దానికి సంబంధించి చెప్తాను చూడండి. వాట్సాప్‌లో ఇంటర్ ఫలితాలు అనేది ఇచ్చారు కదా! ఇంటర్మీడియేట్ పబ్లిక్ పరీక్షల యొక్క ఫలితాలనైతే మనకు ఏప్రిల్ 12 లేదా 15 మధ్య విడుదల చేసేందుకు అధికారులైతే చర్యలు చేపడుతున్నారు. ఏప్రిల్ 6 నాటికైతే మూల్యాంకనం అయితే పూర్తవుతుంది. ఆ తర్వాత మనకు కంప్యూటరీకరణ ఏదైతే వర్క్ అయితే ఉంటుందన్నమాట. దీనికి సుమారు మనకు 5 రోజుల సమయం అయితే తీసుకుంటారు. ఈసారి ఫలితాలనైతే మనకు వాట్సాప్‌లో అయితే రిలీజ్ చేయనున్నారు. అది కూడా ప్రతి విద్యార్థి యొక్క మార్కులను పీడీఎఫ్ రూపంలో ఇవ్వాల్సి ఉంది. ఇవే మనకు షార్ట్ మెమోలుగా అయితే ఉంటాయన్నమాట. గతం మనం ఫలితాలిచ్చి, ఆ తర్వాత షార్ట్ మెమోలు అయితే ఆన్‌లైన్‌లో ఉంచేవారు. ఈసారి అయితే ముందుగా వాట్సాప్‌లో అయితే మనకు ఫలితాలిస్తున్నారు. మనకు రిజల్ట్స్ ఏ టైంలో వస్తాయి అనేది చెప్తాను చూడండి మనకు. అంటే ఏ డేట్‌లోపు రావచ్చనేది. ఇక్కడ మనం చూస్తే గనక లాస్ట్ డే చూసుకుంటే ఏప్రిల్ 12థ్ అయితే మనకి యొక్క ఫలితాలనైతే విడుదల చేశారనమాట. ఈసారి కూడా మాక్సిమం వాళ్ళేమంటున్నారంటే మనకు 12-15 ఈ డేట్‌లోపు మనకు ఏ టైంలోపైనా రిలీజ్ అయితే చేయొచ్చు. మాక్సిమం చూసుకుంటే గనక మనకి ఏప్రిల్ 13థ్ ఆర్ 14థ్ మాక్సిమం అయితే రిలీజ్ చేసేస్తారండి. ఎందుకంటే వాళ్ళొక టైం పెట్టుకున్నారు ఏప్రిల్ 12థ్ అని. ఇన్‌కేస్ ఆ రోజు ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ కానీ ఏవైనా వస్తే మరి పోస్ట్‌పోన్ చేసి మనకు ఏప్రిల్ 13 ఆర్ 14కి అయితే రిలీజ్ చేస్తారు. ఇదైతే మనకు లేటెస్ట్‌గా వచ్చిన అప్డేటు. ఎవరైనా కొత్తగా వచ్చేసుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి. వీడియో మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఇంటర్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ వస్తే మీకైతే ఇన్ఫార్మ్ చేస్తాను. ప్లీజ్ లైక్ చేయండి. థాంక్ యూ.